సభకు అధ్యక్షత వహించిన రాజేంద్ర ప్రసాద్ గారు, మన అతిథి వికాస్ రంజన్ భట్టాచార్య గారు, మాధవరావు అండ్ వేదిక మీద ఉన్న ఇతరులు, ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇక్కడ సబ్జెక్ట్ మనం పెట్టుకున్నది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం లాయర్లు కాకముందు లాయర్ స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇండియన్ జ్యుడిషియరీ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న పద్ధతులు అయితే 3 ఆర్గాన్స్ ఉంటాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఒకళ్ళ పనిలోకి మనకు ఇంటర్వ్యూ కావడం, ఎంకరేజ్ అవ్వకూడదు. ఇట్లా మనం చదువుకుని బయటకు వచ్చాం. సో నా అనుభవంలో ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈ చేంజింగ్ ఇట్స్ కలర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం ఇప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నా ప్రసంగం కొంత ఇంగ్లీష్ ఉంటుంది, కొంత తెలుగు ఉంటుంది. మాధవరావు గారి రిక్వెస్ట్ ఏంటంటే తెలుగులోనే మాట్లాడమని. బట్ తెల్లారేస్తే కోర్టులో ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటాం, అది పెద్ద ప్రాబ్లం మనకి. మన భాషలో మనం ఆర్గ్యూ చేయలేని పరిస్థితి, దుస్థితి. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది అలా కంటిన్యూ అవుతాం. అయితే సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మనం చూసే యాంగిల్ వేరు, మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న యాంగిల్ వేరు. మనం అక్కడ 3 యాంగిల్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్ అది చూసాం. ఇన్ ప్రాక్టీస్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎలా జరుగుతూ ఉంది. మనకి రాజ్యాంగం వచ్చిన వెంటనే ఆ ప్రిన్సిపల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రాజ్యాంగం ఏదైతే ఆశించిందో వాటిని నిలబెట్టడం కోసం అన్ని ఆర్గాన్స్, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లేదా జ్యుడిషియరీ కానీ, ముగ్గురు కష్టపడ్డారు. స్ట్రాంగ్ ఫౌండేషన్స్ మన దేశంలో వేయటానికి ప్రయత్నం చేశారు. కొంతవరకు మనం అచీవ్ చేశాం. అది అందుకనే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, మీరు స్వాతంత్రం వచ్చిన వెంటనే, లేదా ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం దాని ప్రయాణం ప్రారంభించిన వెంటనే మనం చాలా గ్రేట్ డిబేట్స్ మనం చూసాం. ప్రతి ఒక్క జడ్జిమెంట్ కూడా ఒక వండర్ఫుల్ పీస్ డిబేట్ ఇన్కార్పొరేటింగ్ ది ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది ఫస్ట్ స్టేజ్. అకార్డింగ్ టు మీ దేర్ ఆర్ 3 stages in respect of Indian judiciary or entire organs or governance of the state, under the state. First stage లో అంటే నేను చెప్తుంది soon after inauguration of the constitution, everybody tried their best to protect the ideals of the constitution. ముఖ్యంగా లెజిస్లేచర్ అనండి, ఆ లెజిస్లేచర్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని, లేదా కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో పాల్గొని ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడంలో వాళ్ళందరూ పండిపోయిన గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. ఈ దేశానికి ఒక షేప్ ఇవ్వాలనే ఉద్దేశం చేసిన వాళ్ళు. ఆ టైంలో వచ్చిన జ్యుడిషియరీ కూడా ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టాలి, మనం ఈ దేశాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కష్టపడ్డ జడ్జెస్ని మనం చూసాం. మీరు సిక్రీ దగ్గర నుంచి కృష్ణయ్యరు, దేశాయ్, చిన్నపరెడ్డి, జీవన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం చూసాం. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్లో చూసాం. సజ్జన్ సింగ్, గోలక్నాథ్, అదేవిధంగా మేనకా గాంధీ, ఇట్లాంటి తీర్పులు అల్టిమేట్గా కేశవానంద భారతి, డేర్ ఆఫ్టర్ ఇందర్ సహాని, ఉన్ని కృష్ణన్,
ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఆ పీరియడ్లో వచ్చిన జడ్జిమెంట్స్, అవి అప్ టు 1990 కంటిన్యూ అయ్యి, అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ దట్ డే టు 1990s. There everybody tried their best to see that జ్యుడిషియరీ కూడా తన ఇండిపెండెంట్గా తన అభిప్రాయాన్ని కోర్టు తీర్పుల ద్వారా చెప్పగలిగింది. ఈ దేశానికి ఒక మార్గదర్శకత్వం ఇవ్వగలిగింది. లెజిస్లేచర్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ఎగ్జిక్యూటివ్ కూడా అకౌంటబుల్గా పనిచేశారు. అది మనం ఫస్ట్ స్టేజ్లో చూసాం. అందుకనే మనం ఇప్పుడు చూస్తే ఆ స్టేజ్లో అప్పుడు చూసిన గొప్ప జడ్జిని, గొప్ప తీర్పుల్ని మనం చూడలేని పరిస్థితి. అవే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 1991లో న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ది స్టార్టింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్. స్లోగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ మొదలైంది. ఫ్యూ హ్యాండ్స్లోకి దేశ సంపద అంతా చేరటం మొదలైంది. అప్పుడు అంతకుముందు కూడా ఉండొచ్చు, కానీ ర్యాపిడ్గా పెరిగింది మాత్రం 1991 నుంచి. దాంతోపాటు పవర్ కూడా కాన్సన్ట్రేట్ అవుతూ వచ్చింది. అందుకని మీరు లెజిస్లేచర్లో కొన్ని ఉన్నత వర్గాల వాళ్ళు లేదా రిచ్ అండ్ ఫేమస్ వర్గాలు మాత్రమే లెజిస్లేచర్లోకి ఎంటర్ అయ్యారు, ఎగ్జిక్యూటివ్లో కూడా ఎంటర్ అయ్యారు. దెన్ జ్యుడిషియల్లో కూడా అలాంటి నియామకాలు జరిగినాయి. సో ఎక్కడైతే ఎకనామిక్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే పవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, అక్కడ ఈ ఆర్గనాన్స్ అన్నీ కూడా వాటికి అనుకూలంగానే మలుచుకున్నాయి, తన స్వరూపాన్ని మార్చుకున్నాయి. అది మీరు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎందుకు మనం ఈరోజు కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మాట్లాడుకుంటున్నాం? మన సొసైటీని అర్థం చేసుకోకుండా, సమాజంలో జరుగుతున్న మార్పులను మనం అర్థం చేసుకోకుండా, మనం కేవలం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని అంటే అది కేవలం మనం ఊరికినే మాట్లాడటం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. యూ ఆల్సో సీ ది వాట్ ఈస్ ది చేంజెస్ ఇన్ ది సొసైటీ. Why these organs are more and more concentrating in the few hands? Evanunda? Anything? Don't disturb me. So, this as a lawyers, we are not only lawyers, we are social engineers. We have to understand developments that are taking place in the society from time to time. You evaluate why these changes are coming. 1991 తర్వాత వచ్చిన తీర్పులు మీరు గమనించండి. ఇదివరకున్న పీపుల్స్ ఓరియంటేషన్ పోయింది. రాజ్యాంగపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకునే ఓరియంటేషన్ పోయింది. ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప మహా జడ్జెస్లు లేరు. స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, నాయకులు వెళ్ళిపోయారు, నాయకత్వం వెళ్ళిపోయింది. 1991 తర్వాత వచ్చిన ఈ పాలసీస్ వల్ల ఏం జరిగిందంటే, ఒకటి వెల్త్ కాన్సన్ట్రేషన్, అనదర్ ఈజ్ పవర్ కాన్సన్ట్రేషన్. దీనివల్ల మీరు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇదివరకు ప్రయర్ టు 1991 ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పయస్ ఆబ్లిగేషన్. ఎడ్యుకేషన్ అంటే అదొక మహత్తరమైన కార్యక్రమం. దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాలి. కోర్టులు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ని కమర్షియలైజ్ చేయడానికి ఒప్పుకోలేదు. 91 తర్వాత వచ్చిన తీర్పు ఒకటి ఉంది, 2020 అనుకుంటా, టిఎంఏ పై కేసు. టిఎంఏ పై కేసు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కమోడిటీ అంది. మొత్తం ఆల్ రిగర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిమూవ్డ్. నౌ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్, ఎవ్రీథింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్. దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ Islamic Academy, PA, Enamdar, all these cases. Though they are saying that from time to time merit, but merit never been followed. And now education field is totally spoiled in our country. That is the impact of that the second stage development started not working for the people of the country, not for the ideals of the constitution. Then third stage, this is a very crucial stage. In this third stage, 2014 మొదలైంది. మొత్తం లెజిస్లేచర్ అంతా కూడా వెల్దియెస్ట్ పర్సన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
కామన్ మ్యాన్కి లెజిస్లేచర్ అందుబాటులో లేదు. లెఫ్ట్ పార్టీస్ లాంటి పార్టీలు కూడా ఎన్నికలు పోటీ చేయాలనుకున్నా ఆ రకమైనటువంటి ఆర్థిక బలం మూలాలు లేవు. ఇప్పుడు మనీ ఈజ్ మేకింగ్ దిస్ వెల్తియెస్ట్ పర్సన్స్ ఆర్ మేకింగ్ ది లెజిస్లేషన్స్. వీఆర్ సీయింగ్ ది లా, those people which are laws which are being made without any debate in the parliament. We do not know what law and how it is drafted, how it is emerged, for what purpose it is being done, we do not know. Legislature completely gone away from the people, and a common man cannot contest in the elections. That is the situation now. Second one, executive is acting to the tunes of the party in power. అక్కడ కూడా ప్రజల స్థానం, నేను రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రజలకు సేవడుగా నేను వచ్చాను అనే కాన్సెప్ట్ పోయింది. అక్కడ కూడా పోయింది. ఇక జ్యుడిషియల్, ఎప్పుడైతే మీరు ఈ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్, పవర్ కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిందో, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కూడా అది ఎంటర్ అవుతుంది. జ్యుడిషియరీలో కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ లేదా వారసత్వం లేదా మనీ పవర్, ఎవరికైతే రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో, హైకోర్టు జడ్జెస్కి అపాయింట్ అయ్యాలంటే 20 lakhs ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండి తీరాలి, ఉందా అంటే మిగతా వాళ్ళు ఎంత మేధావైనా అర్హుడు కాదా? దీస్ ఆర్ ది సెల్ఫ్ స్టైల్డ్ రూల్స్ దే ఆర్ నౌ ఇంపోజ్డ్ ఫర్ ది ఎలివేషన్ ఆఫ్ ది హైకోర్టు జడ్జెస్. సో దిస్ థర్డ్ స్టేజ్ ఈజ్ ది వేర్ ఫండమెంటల్ రైట్స్, రూల్ ఆఫ్ లా. అండ్ ఈ రోజున మనం ఒక బహిరంగంగా ఇలా సమావేశాలు పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మాట్లాడుకోవాలంటే మనం చెప్పలేని పరిస్థితి. ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్, మనం దాన్ని ఒక దాన్ని వ్యతిరేకించాలన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఈ థర్డ్ స్టేజ్లో వచ్చింది. మొత్తం రాజ్యాంగం మొత్తం దాన్ని తీసేయాలనో మార్చేయాలనో కూడా జరిగింది. అయితే పీపుల్ ఆర్ విజిలెంట్, people are voted in recent elections. Be please careful, don't try to take away our rights. They have shown the place, at least check undi. అయినా సరే నేను చాలా మంది ఈ గవర్నమెంట్లో మార్పు వస్తుంది లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారు అని అనుకున్నారు, కానీ నిన్న ఇవాళ ఐ థింక్ నేను చూశాను ఒక చోట, ఆవిడ ఫేమస్ రైటర్ ఢిల్లీ, ఆవిడ పేరు అరుంధతి రాయ్ మీద ఓపా కేసు పెట్టమని అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డర్ పాస్ చేశారు. దట్ ఈస్ ఆఫ్టర్ ఎలక్షన్స్. అది అరుంధతి రాయ్ ప్రిన్సిపల్స్ ఏమిటి అని నేను అంత డెప్త్గా పోలేదు, కానీ షీ స్టాండ్స్ ఫర్ ది పీపుల్ అన్నంతవరకు తెలుసున్నాను. Whether I agree with her principles or not, I do not know, because I did not go into depth of that her views. కానీ ఓపా ఎంతమంది మీద పెట్టుంటారండి ఈ దేశంలో? ఆల్ ప్రజల కోసం పోరాడే వాళ్ళందరి మీద పెట్టారు. అది అన్ఫార్చునేట్ యాక్ట్ వేర్ బెయిల్ లేకుండా ఎంతకాలైనా లోపలించవచ్చు వాళ్ళు. దట్ ఈస్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ వీఆర్ ఇన్ ది కంట్రీ ఇన్ అవర్ కంట్రీ, our high court only high court where we got the stay of any further action, including arrest of those persons who are suffering under OPA. This is only in our high court that order was passed. But rest of the state, even rest of the country, a person who arrested under OPA, high courts are not giving bail. In Chhattisgarh or Jharkhand, all those states it is happening. So these three stages, my observation is that independence of judiciary changing its color from time to time and to suit the needs of the party in power. So no more in our country we cannot say now judiciary is independent. ఇందాక మాట్లాడుతూ స్పీకర్ చెప్పారు ఇండిపెండెంట్గా ఉండాలని. ఇండిపెండెంట్గా ఉండాలంటే ఎవరు అపాయింట్ అవుతున్నారు అక్కడ? ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అపాయింట్ అవుతున్నారు అక్కడ? ప్రజల కోసం ఏమైనా ధ్యాస ఉన్న వాళ్ళు అపాయింట్ అవుతున్నారు. ఇక హైకోర్టులో నియామకాలు, ఇందుకు నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కదా,
సో నియామకాలకు వచ్చేసరికి దట్ డిపెండ్స్ అపాన్ ది కలీజం అంటారు. దివాకర్ బాబు గారు ఒక రకంగా రైట్. అది కలీజం ఒకటి కాదు, నువ్వు ఇది తీసుకో నాకు ఇది ఇవ్వు అనే సూత్రం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అయితే ఏ సెక్షన్స్ అపాయింట్ అవుతున్నాయి? డిసెంబర్ 2023లో రాజ్యసభలో క్వశ్చన్ రైజ్ చేశారు. ఏం జరుగుతుంది అసలు, జ్యుడిషియల్ ఏం జరుగుతుంది, ఎవరు అపాయింట్ అవుతున్నారు? నేను క్యాస్ట్ బేసిస్ మీద ఎప్పుడు నేను మాట్లాడను, బట్ ఈ సందర్భంలో నేను చెప్పాల్సి వస్తుంది. 79% of the judicial appointments in higher judiciary are being appointed from upper caste. 79% in our country. That is the scenario now. What happened to others? BCs, SCs, STs and minorities. ఏం జరుగుతుంది? వాళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉంటుందా? I will give you some data for your consumption. This was on 7th December 2023. A question was raised in the Rajya Sabha. The answer is this. రెండు వేల 2018 నుంచి 2023 వరకు టోటల్గా హైకోర్ట్స్లో 650 అపాయింట్మెంట్స్ జరిగాయి. వీటిలో 492 మంది జనరల్ కేటగిరీ నుంచి వచ్చారు, అంటే అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇక ఎస్సీస్కి వచ్చేసరికి 23 persons అవుట్ ఆఫ్ 650. Then 10 persons from ST out of 650 and 36 persons from OBCs. Sorry, from OBCs 76 persons out of 650. Then minorities 36 persons. So total ga 680 lo this constituted 79% from general category. Other categories, no representation. In general category also, who are appointing, who are getting appointments, there also serious discrimination is going on. Only a few sections who are constituted 60% of the judiciary occupying. I don't want to name the caste, but you know that who are getting appointments. Other sections in general category are not getting their share. That is another dimension. Then women. What about women? In women, total appointments are made between total appointments made as on 2/12/2023, total 111 women are there out of total strength of the all judges, including Supreme Court. In Supreme Court, total strength is 34. 3 judges are there as on that date. That is as on 2/12/2023. Coming to Andhra Pradesh, I am not giving data of all states, I am giving only relevant states. Total strength 37, out of which 5 judges are there from women category. Then Telangana, total strength 42, out of which 7 judges are there in Telangana. Whether transfers are taken place or not, I do not know thereafter. But this, so out of total strength of the judges, only 111 ladies are appointed in the judiciary. I am talking about higher judiciary only. Then this is the data so far as this higher judiciary is concerned. Coming to
Lower judiciary. Lower judiciary, as per the constitution, other than district judges, the High Court has the power to appoint, transfer, and the whole power is vested with the High Court on lower. As per some rules, they are other than district judges, they are following the rule of reservation. I do not know how many, that data is not available for me. So far district judges are concerned, as per seniority, they will be appointed. Here another disturbing situation is that in district judges, the arrangement of the district judges seniority is also something like 40. I am doing one case wherein in 2017 a senior list was prepared. All the judges as per their seniority to be elevated as judges of the High Court. Last minute, before giving elevations, the seniority list is changed. By virtue of that change in the seniority list, the persons who are at the highest side are pushed down, the persons at lower side pushed up. Because of that, sorry to say that the persons who at the lower level, because of the seniority list, now they are elevated as High Court judges from district judiciary. It's a hard burning. You know, in accelerated promotions are there in the district judge. They are also pushed down. The case is going on now. I think the 18th that is there before the bench, I have to argue that matter. Total atrocity. Even district judge selections, if you participate in the interviews, written examination, you may be an excellent person. If you go for interview, there so much things happen. Therefore, the government of India constituted, Parliament constituted two committees. What is happening in the judiciary? How to have the equal representation to those persons. First committee, some Munda and Peru, Rajya Sabha member, and yeah, he in 2020 made a study, a committee headed by him, was a deputy speaker or something like that at one point of time. He recommended, very unfortunate, in judicial appointments, so much discrimination going on, to put an end, Constitution should be amended. Article 174, I give you those two articles. Kariya Munda ఆయన పేరు. ఆయన చెప్పిన రికమెండేషన్, ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే amend the article 170, article 124 and article 217. These articles should be amended so as to give fair representation, because those two articles are not dealing with any reservations, giving a eligibility quality or qualification to the advocates who completed 10 years of service as advocate, then they can be elevated. But there is no rule of reservation or equal representation. That should be amended. That is the recommendation. This was given when 2020. So far, no steps taken. Then another committee in 2007 or so,
that is some Sudarshan Nachiyappan committee that also concurred with the recommendation of the Munda and observed that should be implemented, but no steps taken thereafter. So therefore, when we are talking about the fair representation to the judiciary, unless the constitution is amended, unless that is your agenda for amending the constitution, you cannot receive proper representation and adequate representation. See, what is another strange thing, what I noticed, in our constitution, in legislatures, SCs and STs are having the reservations to the proportionate to their population. Similarly, in local body elections, SCs, STs, proportion to their population, BCs, as decided with the state, and women, 1/3. Reservation is there in local bodies. We do not know when elections will be held, when elections not held to that. These wings and executive, there is reservations over the lower posts are concerned, state and subordinate service rules, you know that. A roster is there as well. But exception is the judiciary. In judiciary, though both the other organs is following the rule of reservation or equal representation or proportionate representation, somewhat reservation, in judiciary, in higher judiciary, we don't find it. Therefore, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయినా పెట్టుకోండి, మీరు ఎన్ని సమావేశాలు పెట్టుకుని మీరు మాట్లాడుకోండి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అప్రోప్రియేట్ అపాయింట్మెంట్స్, రిప్రజెంటేషన్, ఈక్వల్ రిప్రజెంటేషన్ will not come, because the days to come, more concentration of the power in the wealthiest people. This is the norm of the state today. So how can you expect a fair representation or equal representation along with those persons? Even legislatures already thrown out the common man out of its purview. And executive also, the appointments, selections are being made, only some exclusive sections. Judiciary, already you are seeing what is the fate. So my sincere advice to you lawyers, మీరు కామ్గా నా టర్న్ వచ్చినప్పుడు చూసుకుందాం, నాకు వస్తుంది కదా అంటే మీ దగ్గరికి రాదు. రప్పించుకోవాలనుకుంటే మీరు దాని మీద పోరాడాల్సి వస్తుంది, మీ వాయిస్ని వినిపించాల్సి వస్తుంది, మీ డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక నిరంతర పోరాటం. సో therefore I hope that they will do best in seeking the constitutional amendments to have the fair and appropriate representation to the lawyers in higher judiciary. Unless that is done, this collegium is the extra constitutional system. Collegium is not there in the constitution. Judges created a system appointing themselves, except exception given by him, appointed by themselves to be the judges who are ruling the. ఇప్పుడు ఏదన్నా మీకు అన్యాయం జరిగింది, రాజ్యాంగపరంగా మీకు హక్కులు హరించారని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు. సుప్రీంకోర్టు ఆల్సో ఫార్ అవే ఫ్రమ్ ది కామన్ మ్యాన్ నౌ. యూ కెనాట్ బేర్ ది ఎక్స్పెండిచర్ దేర్. If somebody comes to me, so this is my problem, I can do something here, but even I can't do in Supreme Court. That is the situation there. Seriously think about this. For whose purpose these institutions are there? For the people of India? మనం ప్రియంబుల్ అనుకున్నాం, ప్రియంబుల్లో మాట ఉంది, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. That is the preamble says. ఎక్కడుంది? Article 14, Article 21. All these things only remain to the Constitution. You cannot allow the situation like this. మీకు ఇందాక 3 స్టేజ్లు చెప్పాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్.
థర్డ్ స్టేజ్ తర్వాత ఏమైపోతుందో తెలియదు. అన్లెస్ యు ఆర్ విజిలెంట్ ఎనఫ్ టు సీ దట్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు అస్. వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, వీ మస్ట్ సేవ్ దిస్ కంట్రీ. యూ స్టాండ్ ఫర్ దట్. యు ఆర్ ది లాయర్స్. మన స్వాతంత్ర పోరాటం లాయర్స్ అందరూ ముందున్నారు, ఈరోజు కూడా మనం ముందున్నారు. ఆ సిచ్యుయేషన్ వచ్చింది ఇప్పుడు ఈ దేశంలో. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ది ఫ్రెండ్స్, ప్లీజ్ విజిలెంట్, స్టాండ్ ఫర్ ది ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ సో మచ్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.